ఇక నాకు కేసీఆర్ మీద గౌరవం ఉంది కాబట్టి ఇక కేసీఆర్కి పాపం ఆయన ఆల్రెడీ కొంచెం ఇబ్బందులు ఉన్నాడు కవిత పంచాయతీతోటి. ఇప్పుడు ఈ సంతోష్ కూడా పోయినాక వీళ్ళందరి విచారణకు పోయినాక ఏం తెలిసింది, కవిత పాత్ర కూడా ఉంది ఇందులో, కవితకు కూడా నోటీసులు పోతున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి ఆయనే, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కేసీఆర్ తెప్పించుకోవాలి. కానీ ఫస్ట్ కేసీఆర్ దగ్గర కంటే ముందు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఎవరి దగ్గరికి పోతాయండి? సంతోష్ దగ్గరికే కదా. సంతోష్ దగ్గరికే కదా ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు పోయేవి. సంతోషే కదా పోయి కేసీఆర్కి ఇస్తాడు. కానీ నాకు అర్థం కాదు, ఇంతమంది ఇన్ని రకాలుగా గద్దలాగా సంతోష్ని పొడుస్తుంటే కూడా కేసీఆర్ ఇంకా ఆయన నెత్తి మీద పెట్టుకున్నా అంటే గ్రేటే, చాలా గ్రేటు, మామూలు గ్రేట్ కాదు. అసలు ఏముందని సంతోష్లో? ఎప్పుడు నవ్వుతూ పక్కపక్కన ఉంటాడానా? ఎందుకంత ప్రిఫరెన్స్ సంతోష్కి? ఏమోలే, వాళ్ళకి వ్యక్తిగతంగా ఏం పంచాయతీలు ఉన్నాయో కేసీఆర్ గారికి. సరే, ఇది పక్కన పెడితే అది వాళ్ళ వ్యక్తిగత విషయం, మనకు అనవసరం. ఇక్కడ కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చారు. పాపం మా పెద్ద ఆయన, మేము సహకరిస్తాం విచారణకి, నేను రెడీగా ఉన్నా సహకరించడానికి, కానీ మున్సిపల్ ఎన్నికల్లో నేను బిజీగా ఉన్నా, ఇంకొక డేట్ ఇవ్వండి విచారణకి రావడానికి అని చెప్పి కేసీఆర్ గారు I would like to remind that it is mandated by law that any male person above 65 years is not required to attend the police station, and the investigation team is required to examine such male person at the place in which such male person is residing. అంటే 65 సంవత్సరాలు దాటినటువంటి ఎవరినైనా సరే పోలీస్ స్టేషన్కో లేకపోతే విచారణకో పిలవడానికి లేదు. పోలీసులే వాళ్ళ ఎక్కడుంటే అక్కడికి వాళ్ళ ఇంటికి పోయి విచారణ చేయాలంట. అది రూల్ అంట. రూల్స్ అన్నీ వీళ్ళ దాకా వచ్చిన వరకే గుర్తొస్తాయి రా నాయన. Therefore, in accordance with section 160 CRPC, you can examine me at the above mentioned address with prior notice. It is also made clear that section 160 CRPC does not specify any territorial limits under which such male person shall be examined. All notice in future may be sent to the address mentioned above. I state that being a former Chief Minister for state of Telangana and present leader of opposition in the Legislative Assembly, అసెంబ్లీకి ఎప్పుడైనా వచ్చిరా సార్ కేసీఆర్ సార్? And also as a responsible citizen of this country, I would like to assure my full cooperation with the said investigation. నా పూర్తి మద్దతు మీ ఇన్వెస్టిగేషన్కి ఉంటుంది. చాలా సంతోషం, ఖచ్చితంగా నేను ఇన్వెస్టిగేషన్కి హాజరైతా, కానీ మీరే వచ్చి విచారణ చేయాలి. ఒక పాయింట్. ఇంకోటి, మున్సిపల్ ఎన్నికల్లో బిజీగా ఉన్నా కాబట్టి మీరు ఇంకొక డేట్ చెప్పండి అని చెప్పి కేసీఆర్ గారు లెటర్ ఇవ్వడం జరిగింది. ఇంకో బ్రేకింగ్ న్యూస్. సిట్ నోటీసులకు బదులిచ్చిన బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా సిట్ ముందుకు రాలేను, అభ్యర్థుల జాబితా ఖరారు చేసే పనిలో బిజీగా ఉన్నాను, విచారణ కోసం మీకు అనువుగా ఉన్న మరో తేదీని తెలుపగలరు కేసీఆర్. కేసీఆర్కి నోటీసులు. కేసీఆర్ని అరెస్ట్ చేస్తే ఉంటారా అసలు? ఏం లేని కేటీఆర్కే, హరీష్ రావుకి అంతమంది జనం, కార్యకర్తలు, జనం కాదు కార్యకర్తలు వస్తే, కానీ ఒక్క కేసీఆర్కి టచ్ చేస్తే కనుక చాలామంది మాస్ పబ్లిక్ తెలంగాణలో కేసీఆర్ ఫాలోవర్స్, ఇప్పుడు ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో ముసలోళ్ళు, ఈ సంక్షేమ పథకాలు కేసీఆర్ హయాంలో తీసుకున్న వాళ్ళు ఉన్నారో, లేకపోతే కేసీఆర్ స్పీచ్ని మిస్ అవుతున్న వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరూ డెఫినెట్గా బాధపడతారు. ఊరుకుంటారా అండి? ఉరుమురుము చూస్తారు, ఉరికిచ్చి కొడతారు. సో కేసీఆర్ని అరెస్ట్ చేసే ప్రసక్తే లేదు. ఒకవేళ అరెస్ట్ చేసినా ఈ కేటీఆర్ను, హరీష్నో లేదా సంతోష్నో చేస్తారు. ఆ సంతోష్ తప్పించుకుంటాడు. ఆల్రెడీ వాళ్ళకి బిజినెస్ లావాదేవీలు ఉన్నాయి. ఎప్పుడో కొన్ని 100 కోట్లు రేవంత్ రెడ్డికి ఇచ్చి తప్పించుకుండు ఆయన సైలెంట్గా. అండ్ ఇంకోటి మీరు అబ్జర్వ్ చేయండి, ఇదంతా ఎప్పుడు జరుగుతోంది? రేవంత్ రెడ్డి ఇండియాలోనే లేడు, రాష్ట్రంలో లేడు, ఇండియాలో లేడు, లేనప్పుడు జరుగుతుంది. మరి దీన్ని ఏ రకంగా చూడాలి? సో వీళ్ళు అరెస్ట్ అయ్యే ముచ్చట లేదు. ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయ్యింది అనుకుందాం, ట్రెండ్ కదా, ఎవరు అరెస్ట్ అయితే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు, మంచిదే కదా. ఎందుకు భయపడాలి? ఎందుకు బాధపడాలి? నేనేమంటున్నా,
ఒక వ్యక్తికి నోటీసులు వచ్చినప్పుడు విచారణకు వెళ్తున్నప్పుడు జేజేలు కొట్టాలి, పార్టీ తరపున ఏదో షో ఆఫ్ ఉండాలి. కానీ ఈ షో ఆఫ్ మరీ ఓవర్ అనిపిస్తలేదా కేటీఆర్ అన్న? చెప్పండి, మరీ ఓవర్ అనిపిస్తుంది షో ఆఫ్ అంతా, ఇంతమంది రావడం. సరే మీకు వస్తే వచ్చి అసలు సంతోష్కి ఎందుకు వచ్చిర్రు? అరే ఘోరంగా మరీ వికటించలేదా? హరీష్ రావు జనాల్లో ఉంటాడు, ఓకే, మీరు జనాల్లో కొద్ది గొప్ప ఈ మధ్య వస్తున్నారు, మారుతున్నారు మీరు కూడా. కేటీఆర్ ఈ మధ్య బాగా తిరుగుతున్నాడు, సోషల్ మీడియాకి ఇది వరకు పరిమితం అయ్యిండే. కానీ సంతోష్ ఏం చేసిండు తెలంగాణ ప్రజల కోసము, లేదా పార్టీ కార్యకర్తల కోసం? అట్లీస్ట్ అపాయింట్మెంట్లు కూడా ఇవ్వలే కదా కేసీఆర్ దగ్గర. మరి ఇటువంటి వాడికి కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు జేజేలు కొట్టి సపోర్ట్గా పోతారా? మరీ ఓవర్ అయిపోయింది కేటీఆర్ గారు. వాట్ ఈస్ దిస్ కేటీఆర్ సార్? నాకు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఇవ్వకండి, కానీ జర చూసుకోండి జర మరి పెద్ద ఆయన్ని కూడా మంచిగా. ఓకే, ఇది పరిస్థితి. ఇగో ఆంధ్రప్రదేశ్ కేసీఆర్కు నోటీసు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు మధ్యాహ్నం విచారణకు రావాలని సిట్ ఆదేశం. వయస్సు దృష్ట్యా విచారణ ఇంట్లోనా సిట్ ఆఫీస్లోనా ఎంచుకునే ఛాన్స్ కేసీఆర్కే. రాధాకృష్ణారావు తదితరులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ప్రశ్నించేందుకు సిద్ధం. మున్సిపల్ ఎన్నికల బిజీలో ఉన్న హాజరు కాలేను. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు సహకరిస్తా, మీరే మరొక తేదీని నిర్ణయించండి. విచారణకు ఎర్రవల్లిలోని నా నివాసానికి రండి. ఏసీపీ వెంకటగిరికి లేఖ రాసిన కేసీఆర్. ఆయన విజ్ఞప్తికి సిట్ సానుకూలం. మరో తేదీని ఖరారు చేసి సమాచారం ఇవ్వాలని నిర్ణయం. మంచిది, కానీ అరెస్ట్ చేసేంత సీను రేవంత్ రెడ్డికి లేదు, అరెస్ట్ అయ్యేంత సీన్లు వీళ్ళకు కూడా లేవు. సరే, కమెంట్స్ రూపంలో పెడదాం. నోటీసులు ఇచ్చినంత మాత్రాన వీళ్ళు అరెస్ట్ చేస్తారని నమ్మకం తెలంగాణ